రాజకీయ సంక్షోభం తలెత్తిన బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్ యూనస్ నేతృత్వం వహించబోతున్నారు. ఆయన నోబెల్ శాంతి పురస్కార గ్రహీత. ప్రధానిగా ఉన్న షేక్ హసీనా వైదోల్ కలిసి రావడంతో అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్దీన్ నిన్న పార్లమెంట్ను రద్దు చేశారు. తొలుత తాత్కాలిక పరిపాలనా యంత్రాంగం ఏర్పాటుకు, తర్వాత కొత్తగా ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమం చేశారాయన. యూనస్ ను సారథిగా నియమిస్తున్నట్టుగా అర్ధరాత్రి సమయంలో ఆయన ప్రకటించారు. యూనస్ 2012 నుంచి 18 వరకు స్కాట్లాండ్లోని గ్లాస్గో కాలెడోనియన్ విశ్వవిద్యాలయానికి కులపతిగా ఉన్నారు. చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగా సేవలందించి బంగ్లాదేశ్లోని పేదల అభ్యున్నతి కోసం కృషి చేశారు. చిట్టగాంగ్లో 1940లో జన్మించిన ఆయన ఓ సామాజిక కార్యకర్త, బ్యాంకర్, ఆర్థికవేత్త. మైక్రో ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా లక్షల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసిన ఘనతను ఆయన సాధించారు. అందుకు 2006లో నోబెల్ శాంతి బహుమతిని కూడా అందుకున్నారు. అనేక ప్రతిష్టాత్మక అవార్డులను పొందారాయన. ఇక పార్లమెంట్ను రద్దు చేయాలన్నది బంగ్లాదేశ్ లో ఉద్యమకారుల ప్రధాన డిమాండ్ కాగా, తాత్కాలిక ప్రభుత్వ సారథి పేరును వాళ్లే ప్రతిపాదించారు. సైనిక సర్కారును, సైన్య మద్దతు ఉండే మరేదైనా సర్కారును అంగీకరించేది లేదని క్లారిటీ ఇచ్చారు. హసీనా సర్కారుతో ఘర్షణ పడినందుకు యూనస్ పై కొన్ని డజన్ల కొద్దీ కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో 6 నెలల పాటు జైలు శిక్ష కూడా పడింది. తన దేశం ప్రజల కోసం ఎలాంటి బాధ్యతలైనా తీసుకుంటానని యూనస్ తెలిపారు. దేశంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలంటూ పిలుపునిచ్చారు. హసీనా వైదొలగడంతో దేశానికి రెండోసారి విముక్తి లభించిందంటూ ఆయన వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ సైన్యంలో మేజర్ జనరల్ గా ఉన్న జియావుల్ అఫ్సాన్ పై కూడా వేటు పడింది. లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ సైఫుల్ అలాంను విదేశాంగ మంత్రిత్వ శాఖకు కేటాయించారు. ఇక బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, బంగ్లాదేశ్ లో ప్రస్తుతం రాజకీయపరమైన అనిశ్చితి తొలగి కొత్త ముఖ్యంగా పరిపాలనా పరంగా అలాగే ఎన్నికలు జరిగే ప్రక్రియకు శ్రీకారం మొదలైందని చెప్పాలి. అక్కడ నోబెల్ అవార్డు గ్రహీత మొహమ్మద్ యూనిస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటుకి మార్గాన్ని సుగమం చేశారు మొహమ్మద్ షహబుద్దీన్. ఆయన బంగ్లాదేశ్ రాష్ట్రపతి. సో అక్కడ మొదట తాత్కాలిక ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగం ఏర్పాటుకు, ఆ తర్వాత ఆ పరిస్థితులు సర్దిమణిగాక ఎన్నికల ప్రక్రియకు ఆయన అంగీకారం తెలపడం జరిగింది. నిన్న ఆవామీ లీగ్ ప్రభుత్వాన్ని అక్కడ రాష్ట్రపతి షహబుద్దీన్ రద్దు చేయడం జరిగింది. సో నెక్స్ట్ ముఖ్యంగా సైనికపరమైన పాలన దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న విద్యార్థి సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ సైనికపరమైన పాలన వ్యతిరేకించడంతో వారే నోబెల్ గ్రహీత మొహమ్మద్ యూనిస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి సూచించడంతో ఆ దిశగా అడుగులు పడ్డాయి. రాష్ట్రపతి కూడా అందుకు అంగీకరించడం జరిగింది. అలాగే గత ఆవామీ లీగ్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ, అలాగే సైనిక అధికారులపైన వేటు పడడం జరిగింది. వారిపైన చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. వారిని అరెస్ట్ చేసి ముఖ్యంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అలాగే పరిస్థితులు కూడా సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయి. అక్కడ ఇటు అల్లర్లు కానీ, గొడవలు కానీ ఇవేవి కూడా లేకుండా, ఎందుకంటే మొహమ్మద్ యూనిస్ నేతృత్వంలో తాత్కాలిక మధ్యంతర ప్రభుత్వం అక్కడ ఏర్పడబోతుంది కాబట్టి సో ఎటువంటి అల్లర్లు ఇటువంటివి జరగకుండా ఉండేందుకు ఆర్మీ కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అలాగే ఇటు ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి కూడా అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం నిశ్చితంగా గమనిస్తుంది. అలాగే భారత్ నుంచి ఈ రోజు నుంచి విమాన రాకపోకలు కూడా మొదలు కాబోతున్నాయి. ఎయిర్ ఇండియా, విస్తారా, అలాగే ఇండిగో తమ విమాన సర్వీసులను నడపబోతోంది. ఎయిర్ ఇండియా ముఖ్యంగా ప్రతిరోజు కూడా 2 విమాన సర్వీసులను ఢాకాకు నడుపుతుంది. ఈ అల్లర్లు, గొడవల నేపథ్యంలో విమానాలని నిన్న రద్దు చేయడం జరిగింది. నిన్న రాత్రి కూడా ఒక ఫ్లైట్ ఢాకాకు నడపడం జరిగింది. సో ఈ రోజు కూడా విమాన సేవలు పునరుద్ధరించబడతాయని చెప్పి విమానయాన సంస్థలు వెల్లడించడం జరిగింది. భారతీయులు ఎవరైనా అక్కడ ఉన్నవారు తిరిగి భారత్ చేరుకోవాలంటే కూడా వారు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఇటు షేక్ హసీనా భారత్ లోనే ఉంటారా లేక ఇతర దేశాలకు వెళ్తారా అన్న అంశానికి సంబంధించి ఇంకా ఆమె నిర్ణయాన్ని భారత ప్రభుత్వానికి ఆవిడ వెల్లడించలేదు. ఇక్కడే ఆవిడ భారత్ లోనే ఒక సేఫ్ హౌస్ లో భారత కమాండర్స్ భద్రతలో షేక్ హసీనా ఉండడం జరిగింది. సో ఆవిడ కార్యాచరణ ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆవిడ యూకేకి శరణార్థిగా వెళ్లాలా లేక యూరోప్ కంట్రీస్ కి వెళ్లాలా అన్న అంశానికి సంబంధించి ఇంకా స్పష్టత లేదు. అలాగే ముఖ్యంగా అక్కడ దాడులలో చనిపోయిన వారిపైన ముఖ్యంగా చర్యల పైన కూడా మొహమ్మద్ యూనిస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తం 440 మంది అల్లర్లు దాడుల్లో చనిపోయిన పరిస్థితి. అలాగే హిందువులపైన అక్కడున్న మైనార్టీ వర్గం, హిందూ వర్గం, సో అక్కడ వారి ఆలయాలు అలాగే వారి నివాసాలపైన కూడా దాడులు జరుగుతున్న ఘటనలపైన కూడా అక్కడున్న ఆర్మీ దృష్టి సారించడం జరిగింది. భారత ప్రభుత్వం కూడా బంగ్లాదేశ్ ఆర్మీతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ అక్కడున్న మైనార్టీలు అలాగే భారతీయులపైన ముఖ్యంగా ఎటువంటి దాడులు, అల్లర్లు జరగకుండా చూడాలని చెప్పి కూడా
బంగ్లాదేశ్ ఆర్మీని కోరడం జరిగింది. సో అక్కడ ఒక ప్రజాస్వామ్యయుత పాలన అందించే దిశగా మొహమ్మద్ యూనిస్ తాను కృషి చేస్తాను, బంగ్లాదేశ్ ప్రజలకు తను ఏ సేవనైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నా అని చెప్పి తన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన అంగీకరించడం జరిగింది. 2006లో ఆయనకి నోబెల్ అవార్డు రావడం జరిగింది. ముఖ్యంగా ఆర్థికవేత్తగా అలాగే ప్రొఫెసర్ గా అనేక సేవల్ని ఆయన అందించడం జరిగింది బంగ్లాదేశ్ కి. బంగ్లాదేశ్ ప్రజానికం పేదరికం నుంచి బయటపడడానికి స్మాల్ స్కీమ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ముఖ్యంగా అనేక సంస్కరణలను తీసుకొచ్చిన వ్యక్తి. సో అటువంటి వ్యక్తి నేతృత్వంలో బంగ్లాదేశ్ లో పరిస్థితులు మారుతాయని కూడా బంగ్లాదేశ్ ప్రజలు ఆశిస్తున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం అర్లలు గొడవలు సద్దుమణిగి సాధారణ పరిస్థితులు నెలకొనే పరిస్థితి అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్ లో నెలకొంది. రైట్, థ్యాంక్ యూ గోపి.